మనము శ్రావణ మాస విశిష్టత గురించి చెప్పండి. అండ్ వరలక్ష్మి వ్రతం ఎందుకు శ్రావణ మాసంలోనే మనం చేసుకోవాలి? నిజమే. ఇది చాలా మంచి ప్రశ్న. మనకి 12 మాసాలున్నాయి. శ్రావణ మాసంలోనే ఎందుకు? లక్ష్మీదేవతని మనం నిత్యం కొలుస్తాం గదా! హ్మ్. అలాంటప్పుడు శ్రావణ మాసంలోనే ఎందుకు చేసుకోవాలి? ఇంకోటి మీరు శ్రావణ మాసం విశిష్టత అడిగారు. ముందు అది చెప్పుకుందాం మనం. అవును. శ్రావణ మాసం విశిష్టత ఏమిటంటే, శ్రావణ మాసంలో ఎక్కువ శ్రవణం. శ్రవణము అంటే ఇప్పుడు ఏ మాసమైనా మనకి ఆ నక్షత్రం పేరు ఏది ఉంటుందో దాన్ని బట్టి వస్తుంది. అవును. శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రం కూడుకున్నదే శ్రావణ మాసం. ఓకే. ఇప్పుడు కృతికా నక్షత్రం అంటే కార్తీక మాసం, అశ్విని నక్షత్రం అంటే ఆశ్వీజ మాసం, అట్లా వస్తుంటాయి మనకి. హ్మ్. నక్షత్ర నామం ఉన్న దాన్ని బట్టి మాసనామం కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ శ్రవణము అంటే ఇది సంస్కృత పదం. వినటం, బాగా వినాలి ఎక్కువగా. ఓకే. ఇప్పుడు కాలంలో మాట్లాడేవాళ్ళు ఎక్కువ కానీ వినేవాళ్ళు తక్కువ మనకి. తక్కువ. అవును. కానీ శ్రవణ మాసంలో వినటం అని ఎందుకు పెట్టారంటే కనీసం ఆ మాసంలో ఉన్నా వింటారు. హ్మ్. మిగతా 11 నెలలు మాట్లాడినా శ్రావణ మాసంలో ఉన్నా వినాలని ఎందుకు పెట్టారంటే, శ్రావణ మాసము వేద విద్యలకి అభ్యసించే సమయం. ఓకే. అంటే పూర్వకాలం ఏంటంటే వేద విద్యలే ఉండేవి కానీ ఆంగ్ల విద్యలు ఉండేవి కాదు మనకి. హ్మ్. ఏబిసిడీలు కానీ, రైమ్స్ కానీ, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కానీ ఇవన్నీ లేవు. లేవు. ఓం నమ శివాయ, హ్మ్. సిద్ధాన్నమః అవును. అంతే తప్ప మనకి ఇతర విద్యల ప్రభావం మన మీద ఉండేది కాదు. అందుకని వేద విద్యలు నేర్చుకోవాలంటే ముందు ఓంకారంతోనే మొదలు పెడతారు కనుక అది కూడా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఇది మనకి శ్లోకం. అంటే ఏంటి? ముందు విద్య అంటే సదాశివ సమారంభం, సదాశివుడే విద్యలన్నిటికీ ఆరంభం. అవును. శంకరాచార్య మధ్యమం, ఆయన పంపిన దూతగా వచ్చినటువంటి శంకరాచార్యుడు మధ్యముడు. అస్మదాచార్య పర్యంతం, ఇప్పుడు మనకి ఎవరొకళ్ళు గురువు గారు ఉంటారుగా. అవును. ప్రతి వ్యక్తికి తల్లి తండ్రి ముందు గురువు, హ్మ్. తర్వాత స్కూల్లో వేసాక ఎవరో ప్రప్రథమ గురువు ఉంటారుగా. అవును. అస్మదాచార్య పర్యంతం ఇప్పటిదాకా ఉన్నటువంటి గురువు గారు. వందే గురు పరంపరం అంటే శివుడు శంకరాచార్యుడు మనకున్నటువంటి ప్రస్తుత గురువు. ఈ ఈ గురు పరంపరలో మనము ఎప్పుడు కూడా గురువుల్ని కొలుస్తూ ఉండాలి. ఈ గురువుల్ని ఈ కాలంలో కొలిస్తే ఏమవుతుందంటే ఆంగ్ల విద్యలే నేర్పిస్తున్నారు అన్ని స్కూల్స్లో కూడా, మన భారతీయ విద్యలు నేర్పించట్లే. కాకపోతే ఇది కృతయుగం నాటి కథ కనుక శ్రావణ మాసంలో ఇప్పటికీ కూడా వేద విద్యలు నేర్పించేవాళ్ళంతా శ్రావణ మాసంలోనే ఆరంభం చేస్తారు. హ్మ్. అంటే శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కనుక బయటికి వెళ్ళి చేసుకునే పనులు తక్కువ ఉంటాయి. అవును. వేద విద్య నిలయాలు ఉంటాయి కదా, హ్మ్. ఆ గురుకులాల్లోనే పిల్లలు ఉండిపోయేసేసి బయటికి వెళ్లకుండా హ్మ్. వాళ్ళు కావాల్సినవి ముందుగా తెచ్చుకుని అక్కడ పెట్టుకొని గురువుల దగ్గర ఎప్పుడు నిత్యం శ్రవణం, వేద శ్రవణం చేస్తూ ఉండేవారు. ఓకే. అంటే అధీతి బోధాచరణ అని ఒకటి ఉంది. అంటే ముందు బాగా వేదాలన్నిటిని అధ్యయనం చెయ్యాలి, హ్మ్. తర్వాత దాన్ని బోధించాలి. వీలుంటే ఒకళ్ళకి ఓకే. చెప్పాలి, హ్మ్. నేను ఇలా వేదం నేర్చుకున్నాను, సత్యం వద ధర్మం చెర, ఇటువంటివి ఉంటాయి. ఓకే. ఎప్పుడు సత్యాన్నే మాట్లాడాలి, హ్మ్. ధర్మంగానే జీవించాలి. హ్మ్. ఇటువంటివన్నీ కూడా వేదంలో ముందు చెప్పే మాటలు ఇవే. సత్యం వద ధర్మం చెర, అనృతం న వద. అనృతం అంటే అబద్ధం, అబద్ధం ఎప్పుడు చెప్పకు. చెప్పు. ఇవి మన ఇంగ్లీష్ విద్యల్లో చెప్తారా? లేదు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాలేగా మనకి. అవును. అనృతం న వద అని చెప్పే విద్యాభ్యాసమే లేదు కదా మనకి. అవును. లేదు. అలాగే సత్యం వద, సత్యమే మాట్లాడు అని చెప్పే విద్యాభ్యాసాలు ఉన్న స్కూల్స్ కూడా మనకి లేవు. అందుకని ఆంగ్ల విద్యలని ప్రభావం లేని రోజుల్లో మన భారతీయ విద్యలు చెప్పేటప్పుడే సత్యం వద ధర్మం చెర, ధర్మంగా బ్రతుకు అని చెప్పే విద్యాలయాలు కూడా లేవు. వాడు ఒకటి కొడితే నువ్వు 10 కొట్టనే చెప్తూ ఉంటారు. అవును. అందుకని ధర్మంగా ఉండు, సత్యమే పలుకు, హ్మ్. అబద్ధం మాట్లాడకు, ప్రియం వద అని కూడా చెప్పారు. హ్మ్. ప్రియం అంటే ప్రేమగా మాట్లాడు, ఎవరితోన్నా ప్రియంగా మాట్లాడు, అంతేగాని కఠినంగా మాట్లాడే అవతల వాళ్ళని దూషించకు. హ్మ్. ఇటువంటి మంచి ప్రవర్తన పిల్లల్లో పెట్టాలని చెప్పేసి మన భారతీయ విద్యలు ముందుగా ఇలాగే చెప్పేవారు. హుహు. ఇవి నేర్పించటానికి శ్రవణం బాగా వినాలిగా, ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ వినాలి కదా. ముందు వినటానికి గురుకులంలో వేసేవారు శ్రవణ మాసంలో. ఓకే. శ్రావణ మాసంలో కూర్చొని వాళ్ళు ఎప్పుడూ శ్రవణం వింటూ ఉండేవారు. అలా హ్మ్. అలా వినటం వలన వాళ్ళకి ఒక మంచి అంటే క్యారెక్టర్ బిల్డప్ అంటాం మనం. ముందే అవును. చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పకూడదు, సత్యమే మాట్లాడాలి, ఎవరితో అయినా కూడా ప్రేమగా మాట్లాడాలి. హ్మ్. ఇటువంటి భావన ఏర్పడి వాళ్ళకి ఒక చిన్న సైజు మెచ్యూరిటీ ఏర్పడుతుంది. అప్పుడే అవును. బేసిక్స్ ఏర్పడిపోతాయి. పర్సనాలిటీ ఆ, డెవలప్‌మెంట్‌కి పర్సనాలిటీ హెల్ప్ డెవలప్మెంట్కి చేస్తది. అవును. ముందు మెచ్యూరిటీ అంటే అమ్మో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, హ్మ్. ఇంటికి వెళ్ళి అమ్మతో అబద్ధం చెప్పకూడదు, లేకపోతే అవును. నాన్న దగ్గర పెన్సిల్ పోయిందని అబద్ధం చెప్పకూడదు. ఇటువంటివి చిన్నప్పుడే నేర్పించాలి వాళ్ళకి. అవునవును. అందుకని సత్యం వద ధర్మం చెర అనేటువంటి వాక్యాలు ఈ వేదారంభంలోనే చెప్పేవారు. హ్మ్. సో వేద విద్యలన్నిటికీ
వినటానికి, ఆచరించటానికి, తిరిగి వచ్చినది బోధించడానికి. అంటే కొన్నాళ్ల పాటు వేదం నేర్చుకున్న తర్వాత ఇతను కూడా చిన్న గురువు అవుతాడు. ఈ చిన్న గురువు మళ్ళీ ఇంకొంతమంది పిల్లలకి చెప్తూ ఉంటాడు. అలా విద్యా పరంపర శ్రవణం ద్వారా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇదివరకు ఏంటంటే ముఖే సరస్వతి. మనం చెప్పింది అవతల వాళ్ళు రాసుకోవటం అంటూ ఉండదు, వినటమే. సత్యం వద అని గురువు గారు చెప్తే అతను సత్యం వద అని 10 సార్లు అంటాడు. చిన్న పిల్లాడు అనుకోండి, 10 సార్లు సరే నోటికి వచ్చేస్తుంది. అలా ముఖే అంతేగాని పేపర్ మీద రాసుకోవడం, మర్చిపోతే చూసి చదువుకోవడం ఇట్లా ఉండేది కాదు. అందుకని ఏకగ్రాహ్యం అంటారు. అంటే ఒకేసారి వినంగానే వచ్చేసేయాలన్నమాట. ఇది ఏకసంతగ్రాహ్యం అంటే ఒకసారి వినంగానే వచ్చేయాలి. ఒకవేళ కొంచెం ఏకాగ్రత తగ్గి ఉంటే ఇంకొకసారి చెప్తారు గురువు గారు. అలా నేర్చుకుని శ్రావణ మాసంలో వాళ్ళు వేదారంభం చేసేవారు. ఇంకొకటి, ఈ శ్రావణ మాసంలో బాగా వినాలి, చదువుకోవాలని చెప్పినప్పుడు దానికి కొన్ని నియమనిష్టలు కూడా ఏర్పరిచారు. ఆ నియమనిష్టలు ఏమిటంటే వీళ్ళు రోజు కూడా స్నానం చేసి రావాలి, తలస్నానం చేసి రావాలి. ఆ గురుకులంలో ఉన్నప్పుడు రోజు కూడా తలస్నానం చేసి రావాలి. ఆ తలస్నానం కూడా ఎక్కడ చేయాలి? 8,000 ధనుస్సులు అంటే బాణాలు, 8,000 ధనుస్సులు ఇలా ప్రవాహం బాగా చేసేటువంటి నీళ్ళల్లో ఉంటేనే దాన్ని నది అనమన్నారు. ఏదో ఇంత ఒక 100 కిలోమీటర్స్ నీళ్లు ప్రవహిస్తుంటే అది నది అంటే కుదరదు. నదికి ఒక ప్రత్యేక నిర్వచనం ఉంది. ఆ నదిని ఎలా ఉండాలంటే 8,000 ధనుస్సులు ఏకకాలంలో ప్రవహించేటువంటి నీటి పుష్కలం ఉండాలి. అంత నీటి పుష్కలత ఉన్నటువంటి దాన్నే నది అనమన్నారు. అటువంటి నదిలోనే ఈ పిల్లల్ని స్నానం చేయించేవారు. అదే చిన్న చెరువు, చిన్న గుంట ఉంటే అక్కడ మేము స్నానం చేసి వచ్చామంటే ఆ నదీ జలానికి పవిత్రత ఉండదు. పవిత్రతే కాదు, ఎటువంటి ప్రభావం కూడా ఉండదు. ఇప్పుడు గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, గంగా, యమున, సరస్వతి ఇవన్నీ ఉన్నాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటారు అందరూ. ఏ నదుల్లో స్నానం అంటే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ అంటే అక్కడ సన్నిధం కురు. అంటే మనకి రోజు గంగా నదికి, యమునా నదికి వెళ్ళే టైం ఎవరికి ఉండదు కదా. ఈ రోజుల్లో కదా, ఆ రోజులైనా అన్ని నదులకి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేరు. ఎక్కడ స్నానం చేస్తే అక్కడ ఆ గంగే యమునే చైవ గోదావరి సరస్వతి ఆ నీళ్ళన్నీ వచ్చి ఈ బకెట్లో ఉండుగాక. ఇప్పుడు మనం బకెట్లోనో లేకపోతే షవరో చేస్తాం, చేసినప్పుడు దాంట్లో ఆ నీరు ప్రవహించుగాక అని మనం మనసులో ఒక మంత్రం చెప్పుకుంటాం. అదే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఇవన్నీ అన్నమాట. ఇంకా పంచగంగలు అంటారు, అవి కూడా ఇంకొక 5 నదులు ఉన్నాయి. అలా రకరకాల నదులన్నీ కూడా ఈ నీటిలో ప్రవహించుగాక, ఈ నీటిలో వచ్చి ఉండుగాక అని అనుకొని ఆ నీటితో స్నానం చేయాలి. అంటే నదీ స్నానం వీళ్ళు పడని వాళ్ళకి. ఇప్పుడు ఈ గురుకులంలో అధ్యయనం చేసి శ్రావణ మాసంలో వేదాభ్యాసం చేసే వాళ్ళందరూ కూడా చెప్పా కదా, 8,000 ధనుస్సులు ఒకేసారి ఏ నీటిలో అయితే ప్రవహిస్తాయో, అంటే ఇదివరకు యోజనాలు అని చెప్పారు. యోజనం అంటే 1 మైల్. సుందరకాండలో కూడా 100 యోజనాలు దాటి ఆయన వెళ్తాడు హనుమంతుడు. ఇప్పుడు మనం మైల్స్, కిలోమీటర్స్ అంటున్నాం. అలా కాకుండా యోజనాలు, ధనుస్సులు ఇట్లా వాళ్ళ మెజర్మెంట్స్ వేరుగా ఉండేవి ఆ కాలంలో. సో అలా చేసి వాళ్ళు మొత్తానికి అదే నదిలో స్నానం చేసి వీళ్ళ దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు అది వేదాధ్యయనం కింద వస్తుంది. కాకపోతే శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలంటే శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం. వర్షాకాలంలో బయటికి వెళ్ళటం ఎక్కువగా వీలుండదు, ఎప్పుడు వర్షాలు పడుతుంది. వీళ్ళకి కొన్ని సమిధలు, చితుకులు కావాల్సి వస్తే అవి కూడా దొరకవు. అందుకని ముందుగానే తెచ్చిపెట్టుకొని నిత్యం హోమం చేయటము, వేదాభ్యాసం చేయటము, తెలిసిన దాన్ని మళ్ళీ తిరిగి బోధించటము, దాన్ని రోజు మళ్ళీ ఆచరించాలి. సత్యం వద ధర్మం చర అంటే దాన్ని రోజు ఆచరించాలి. తర్వాత ఆచరించడమే కూడా తెలిసిన దాన్ని ఇతరులకి బోధించాలి. ఇందు శ్రావణ మాసం విశిష్టత అంటే మన వరలక్ష్మి వ్రతానికి సంబంధం లేదు. ఇది వరలక్ష్మి వ్రతానికి సంబంధం లేదు. అసలు శ్రావణ మాస విశిష్టత ఏంటి అంటే ఈ కాలంలో ఎందుకు వినాలి ఏమిటి. తర్వాత ఇటువంటి మహిమాన్వితమైన కాలంలో వరలక్ష్మీదేవి ఎలా జన్మించింది, ఆ పూజ ఎలా చేసుకోవాలని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.